ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో ఫిబ్రవరి మాసం విశేషంగా మనకి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది, ఈ నెలలోనే మనకి పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ కూడా ఉండిపోతుంది, అలాగే మహాశివరాత్రి ఉంది. వీటిని వినియోగించుకుని మేషరాశి వాళ్ళు ఎటువంటి అదృష్టాన్ని పొందితే బాగుంటుంది? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మీరు అడిగిన క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఒక క్వశ్చన్ అని చాలా ఇంబైబ్ చేశారు. 5 గ్రహాల కూటమి అన్నారు, మళ్ళీ ఫిబ్రవరి అన్నారు, మూడం అన్నారు, శుక్రవారం, చాలా చెప్పేశారు. బట్ నేను అన్ని కన్సిడరేషన్ తీసుకొనే ఈ రాశి ఫలాలు చేయడం జరుగుతూ ఉంటుంది సహజంగా. అయితే ఈ ఫిబ్రవరి మంత్లో చాలా ఉన్నాయండి విశేషాలు. ఫస్ట్ నేను అయితే అంత లిస్ట్ అంతా పెట్టగా 2 మాత్రం చెప్తాను. ఒకటి శుక్ర మూఢమి, ఇది 13వ తారీఖు అయిపోతుందండి. అక్కడ నుంచి ముహూర్తాలన్నీ స్టార్ట్ అయిపోతాయి. రెండోది శివరాత్రి పండగ 15వ తారీఖు ఉందండి. హరహర మహాదేవ శంభో శంకర జన్మకో శివరాత్రి అన్నారండి. అంటే మనిషి జన్మెత్తినందుకు ఒక్క శివరాత్రి అన్నా చేసుకుంటే చాలంట, ముందు జన్మలంతా బాగుంటారని చెప్పేసి మనకు అన్ని పురాణాలు చెప్తూ ఉంటాయి అన్నమాట. ఈ 2 పండుగలు ఖచ్చితంగా అందరూ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మీరు చెప్పిన విధంగా మిగతా విషయాలు కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని, పరిగణలోకి తీసుకొని మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ ఈ నక్షత్రాల ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1 ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చూచే చోల లీలు ఏ ఆ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనకి గ్రహస్థితి మార్పు కనుక చూసుకుంటే 3వ తారీఖున బుధుడు మారుతున్నారు, 13వ తారీఖు సూర్యుడు మారుతున్నారు, 6వ తారీఖు శుక్రుడు, 23వ తారీఖు వచ్చేటప్పటికి కుజుడు మారుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అనుకోండి ఒక్కొక్క గ్రహం మారుతూ ఉంది. గ్రహం మారినప్పుడల్లా వీళ్ళకి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, అందరికి ఉంటుంది. వీళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది మనం చూద్దాం. ఫస్ట్ సూర్యుడు వల్ల ఏమవుతుందంటేనండి, మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్తో సింపుల్ వర్డ్స్లో హోల్ మంత్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. వాళ్ళకి ఏం చెప్తుంటే విత్తలాభం, శుచం, పుష్టిం, అభయం అంటారు. 4 ముక్కల్లో మొత్తం తేల్చేస్తారు సార్. ఫస్ట్ది ఏంటంట, విత్తలాభం అంటే ఆర్థికంగా ఇలా బాగుంటుంది. రెండోది పుష్టిం, శారీరకంగా పుష్టిం ఉంటారు. అభయం, అన్ని విధాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. శుచం అంటే కొంచెం మానసికంగా సారోగా, కొంచెం దుఃఖపూరితమైన, లేదంటే కొంచెం ఏమంటారు, కొంచెం ప్రెషర్, ఈ మోడర్న్ లాంగ్వేజ్లో వాడుకోవాలనుకుంటే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇది తప్పక జనరల్గా ఫిబ్రవరి మంత్ దాదాపు ఒక 75% మేషరాశి వారికి బాగుందని తెలుసుకోవాలి. సో ఇందులో మీరు కనుక గమనించుకుంటే సూర్యుడు 11వ ఇంట్లో ఉండటంతో గ్రహరాజు 11వ స్థానంలో ఉంటే లాభప్రదం. ఎప్పుడైతే సూర్యుడు లాభప్రదంగా ఉంటారో మిగతా గ్రహాలు కూడా ఆటోమేటిక్గా వాటి యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంటుంది, లేదంటే అసలు ఉండదని మనం గమనించుకోవాలి. ఇందులో ఏమవుతుందంటే 11వ హౌస్లో సూర్యుడు ఉండటం విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే అర్ధచ్చ అంటే ధనం ప్రకారంగా, సకులాచార వాళ్ళ ఫ్యామిలీ పద్ధతులన్నీ చక్కగా పాటిస్తూ ఉంటారు. గృహే నృత్య ఉత్సవం, గృహంలో ప్రతిరోజు మంచి పండగలు, సెలబ్రేషన్స్ ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చ, చక్కగా మంచి పదార్థాలన్నీ తింటూ ఉంటారు. లాభప్రదం అంటే లాభంగా ఉంటుంది. ఇంకేం కావండి, లాభం ఉంటుంది, ధనం ఉంటుంది, చక్కగా ఫుడ్ తింటారు, నిద్రపోతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు బుద్ధిగా వింటూ ఉంటారు. అన్ని కారణాలకు మూలం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకనే, పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించకనే మనం ఇలా అయిపోతాం. ఎప్పుడైతే చూడండి, ఇందులో సూర్యుడు 11వ ఇంట్లో ఫస్ట్ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటారంట, బుద్ధిగా నడుచుకుంటారంట. ఎప్పుడైతే ఈ 2 ఉంటే మిగతా ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే డైవర్ట్ చేసి పోతామో దూకుడుగా మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడిపోతూ ఉంటాం. అందుకని చెప్పేసి సూర్యుడు 11వ స్థానంలో విశేషంగా యోగ్యతనిస్తున్నాడు. ఇది ఈ రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. కొంచెం స్లోగా, అంటే వీళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే పడింది కాబట్టి ఆ యొక్క ప్రభావం కొంచెం మందికి రియాక్ట్ అవుతూ ఉన్నారు, స్లో అవుతూ ఉన్నారు. కొంతమంది ఎందుకంటే స్లోగా ఇంపాక్ట్ ఉంటుంది, కొంచెం అందులో ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఎక్కువ మంది స్లోగా ఇంపాక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి సమయంలో ఇది మంచి మంత్ అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి కుజుడు మనం ఇందాక చెప్పుకునే విధంగా ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో బాగా ప్రెషర్ ఉంటుంది. ఓకే, మానసిక ఒత్తిడి ఉంటుంది. మనకేం చెప్తారు, నిత్య క్లేశ, ఏదో ఒక దాంతో బాధపడుతూ ఉంటారు. తర్వాత సదా భోజనం ద్రవ్యం, టయానికి భోజనం చేయరంట. సదా ఉద్యోగ సంచారం, గుర్తుపెట్టుకోండి, సదా ఉద్యోగ సంచారం అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, ఉద్యోగంలో ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉండేసి, దూకుడుగా ఉండేసి, సదా ఎప్పుడు తిరుగుతూ ఉండే ఉద్యోగం, ప్రెషర్ఫుల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. హరీబరీగా నిమిషం తిరిగి లేకుండా ఉంటారన్నమాట.
మీరు చెప్పారు చూడండి, ఏదో అంటారు మన వాళ్ళు పెద్దవాళ్ళు, నిమిషం తీరిక లేదు, దండి ఆదా లేదో, దమిడి ఆదా లేదో ఏదో చెప్తా ఉంటారు అనమాట. అట్లానే వీళ్ళకి కరెక్ట్గా కొన్ని విషయాలు కుజుని వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్ అలానే ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడు అగైన్ వీళ్ళకి అద్భుతమైన యోగాన్ని తీసుకొని వస్తున్నాడండి. శుక్రుడు కూడా 11వ హౌస్లో ఉండటంతో అగైన్ మహాయోగం అని చెప్పుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు 11వ స్థానంలో ఉంటే ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభం, ఇవన్నీ సింపుల్ వర్డ్స్లో ఎన్నిట్లలో బాగుంటుంది. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా గనక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఫలించి చక్కటి ఆదాయం వస్తుంది, ధైర్యంగా ఉంటారని గమనించు. వీళ్ళకి ఇష్టాన సర్వరోగముల నుండి విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా మనీ ప్రకారంగా, సక్సెస్ ప్రకారంగా చక్కగా ఉంటారని గమనించుకోవాలండి. చూసారు కదా, ఇప్పటిదాకా మనం గ్రహం ప్రకారం చూసుకుంటే చాలా బాగుంది. ఒక 70-75%. ఈవెన్ బుధుడు కూడా మంచి యోగ్యతనిస్తూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళు నిజంగా బాగుందని గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల ప్రత్యేకంగా? ఇందులో మనం నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక. ఈ నక్షత్రాల ప్రకారం చూసుకున్నా కానీ బాగుందండి. ఫస్ట్ వీళ్ళంతా క్షేమంగా ఉంటారు, హ్యాపీ కదా, ఇంకేం కావాలి. నెక్స్ట్ సౌఖ్యంగా ఉంటారు, అంటే కంఫర్టబుల్గా ఉంటారు, క్షేమంగా ఉంటారు, ఫిజికల్గా సౌఖ్యంగా ఉంటారు. ఇంకా ఏమైనా ఉందంటే ప్రతిదీ లాభప్రదంగా కూడా ఉంటుంది. 2 విషయాల్లో ఇబ్బంది పడుతుందండి. ఒకటి, అతిగా భయపడుతూ ఉంటారు, ఏదేదో జరుగుతుంది, గుబులుగా ఉంది, టెన్షన్గా ఉంటారు. ఇది 3 అశ్విని వాళ్ళకి, భరణి వాళ్ళకి, కృతిగా వాళ్ళకి కూడా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సూర్యుని వల్ల అని గమనించాలి. ఇంకా కృతిగా నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా కార్యహాని, వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తే పనిలో ఆటంకాలు వచ్చేవాళ్ళు ఉంటుంది. వేరే వాళ్ళు కావాలని ప్లాన్డ్గా చెడగొట్టేవాళ్ళు ఉంటారు. కొంచెం గమనించుకొని ప్లాన్డ్గా ఉంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి. సో ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది, చాలా రోజుల తర్వాత అని చెప్పుకోవచ్చు. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? అలాగే మనకి ఫిబ్రవరి తర్వాత మార్చి మొత్తం ఎగ్జామ్ సీజను, విద్యార్థులు మరి వాళ్ళు ఆశించిన ఫలితాలు రావాలంటే బెస్ట్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు సార్? వీళ్ళకి ఏం చెప్తారంటేనండి, అన్ని గ్రహాలు అనుకూలంగానే, ఒక్క కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ కుజుడికి సంబంధించి మనం చూసుకుంటే ఏమని చెప్తారు, కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం లేదా జంట నాగులు ఉంటాయి మనకి గుళ్ళల్లో కానీ, అక్కడ వాళ్ళకు కొంచెం ఒకసారి పాలతో అభిషేకం చేసి దీపారాధన చేయగలిగి కొంచెం మెడిటేషన్ చేసుకుంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళకి శని యొక్క ప్రభావం ఉండటంతో ఏలినాటికి సంబంధించిన శని పోవటానికి, శని బాధలు తగ్గటానికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే ఏంటి, శని గ్రహానికి జపాలు, దానాలు, హోమాలు, అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆ తీవ్రత తగ్గుతూ ఉంటుంది. వీటితో పాటు ఈ రాశి వాళ్ళు ఆర్థికంగా బాగా రాణించడానికి, ఎందుకంటే శని ప్రభావంతో ధన ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం జరిపించుకుంటే చక్కగా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, బహుముఖ ఆదాయం వెళ్ళకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి ఇంకా ఏమైనా విశేషంగా వాళ్ళకి ఏదైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా, మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే రిలేషన్షిప్స్ ఇష్యూ అవన్నీ ఏమన్నా ఉన్నా కానీ ఒకసారి మనకు అప్రోచ్ అయితే హారోస్కోప్ చూసి అది గోచార రీత్యా ఉందా, జన్మ జాతక రీత్యా, 2 ఒకసారి కలిసి ఉంటుంది. గోచారం బాగానప్పుడు జన్మ జాతక దోషాల గురించి పడుతూ ఏమైనా దోషాలు ఎట్లాంటివి ఏమన్నా ఉంటాయి ఈ టైంలో ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. అందులోని ఏజ్ 35 to 45 ఉండి లైఫ్ ఎక్కడన్నా స్ట్రక్ అయిందన్న ఫీలింగ్ ఉంటే కనుక ఒక్కసారి జాతక చక్రం చూపించుకుంటే, ఎందుకంటే మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం జ్యోతిష జ్ఞానం, తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ జాతక చక్రం. అది చూపించుకొని మీ జాతకంలో స్ట్రెంత్, వీక్నెస్ ఏంటి, ఎక్కడైనా ఆబ్లిగేషన్స్ మీరు ఫిల్ చేయాల్సిన మిస్ చేశారా, ఇవన్నీ చెక్ చేయించుకొని చిన్న పరిహారాలు చేయించుకుంటే లైఫ్ 10 ఖచ్చితంగా ముందుకెళ్తుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.